ఏమన్నావు బావా? ఇంకో తూరాను? మావయ్య మీరు కోప్పడకండి. అది శ్రీవల్లి పిన్నికి పుట్టిన కూతురు. ఏయ్, దాన్ని మావయ్య గారు కూడా యాక్సెప్ట్ చేశారు బాబాయ్ గారు. ఇప్పుడు ఇంట్లో అందరం తనని ఇంటి కూతురుగానే చూస్తున్నాం. ఏయ్, నువ్వు మాట్లాడబాక. చెప్పు బా, ఇందాకేదో అన్నావు, చెప్పు. నాకు సరిగా వినపడలా. చెప్పు బావా, చెప్పు బా, చెప్పు బా. ఏమన్నావు చెప్పు బా. నువ్వు మాట తూలినవా లేక నేను సరిగా వినలేదా? చెప్పు బా. అట్టుంటే కాదు బా, చెప్పాలే, చెప్పు బా. మీకు ఈ విషయం తెలిసి కోపం వస్తుందని తెలుసు. కొంచెం నెమ్మదిగా ఆలోచించి. ఏయ్, హ! అందరూ ఏం మాట్లాడుతుంటారో వైజయంతే చెప్పు. అడుగుతుంది నిన్నే, చెప్పు. వీళ్ళందరూ చెప్పేది తప్పని చెప్పు. నా చెల్లెలు తప్పు చేయదని చెప్పవే. ఏయ్, దెయ్యంలా నిలబడకుండా వాళ్ళు చెప్తుంది అబద్ధమని చెప్పు. చెప్పే. అన్నా, నేను చెప్పేది ఒకతో నేను. ఏయ్, నీ నోటి నుంచి అబద్ధమని పదం కాకుండా ఇంకేం వచ్చినా సంపేత ఇక్కడే. బాబాయ్ గారు ప్లీజ్ మీరు ఆవేశపడకండి. మీరు శాంతంగా కూర్చోండి, అన్ని మాట్లాడుకుందాం. అమ్మే, ఇంకో తూరి అడగను. నా గురించి నీకు బాగా తెలుసు. అక్క, డోర్ లాక్ చేశారు. నాన్నని ఏమైనా చేస్తారేమో. అయ్యో, ఆయన కోపం పిన్ని మీద కదా కేదార్. బాబాయ్ నేను చేయడు. ఆయనున్న ఆవేశానికి తప్పు ఉప్పు ఏంటో అసలు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా? మూర్ఖుడు మీ బాబాయ్ని ఏమైనా చేస్తాడేమో అమ్మే. ఏదో చేసి డోర్ తెరిచేలా చూడు. యువరాజ్, ఏదో ఒకటి చేయి యువరాజ్. ఆయన కోపంలో ఏదో ఒకటి చేసేలా ఉన్నారు. నాన్నని తీసుకెళ్లి లాక్ వేసేసుకున్నాడు. నేనేం చేయగలను నిషి? మావయ్య, ఏంది బా ఇదే? నీ పరువు తీసిన దాన్నే నువ్వు ఎట్టా క్షమిస్తావా? రే, నేను చెప్పేది ముందు. నువ్వేం చెప్పదు బావా. నాకంతా అర్థమయ్యిండదే. నా చెల్లెలు గురించి నిజం తెలిసినాక అది చచ్చిపోతానని బెదిరించినట్టుండాలి. నువ్వేమో ఆ కన్నీళ్ళ కరిగిపోయి క్షమించేసుండావు కదా, అంతేగా? వద్దుబా, నా చెల్లి తప్పు చేసుండాదే. దానికి బతికే అర్హతే లేదు. నువ్వు దాన్ని చంపే. కేసు నీ మీదకు రాకుండా నేను చూసుకుంటా. రే, చంపడం ఏంట్రా? ఏ కాలంలో బతుకుతున్నావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నాకంతా అర్థమవుతాండదు బావా. ఈ విషయం గనుక ఊర్లో తెలిస్తే వాళ్ళందరూ నన్ను ఎట్టా చూస్తారో నీకు తెలుస్తా ఉండదా? దాన్ని నేను చంపేవాణ్ణి బా. కానీ నా చెల్లి మోసం చేసిందే నిన్ను కదా. అందుకే దాన్ని నువ్వే చంపాలా. మావయ్య, డోర్ తీ ప్లీజ్. అసలే నాన్న హెల్త్ బాలేదు. ప్లీజ్ దయచేసి డోర్ ఓపెన్ చేయండి. మావయ్య, రాత్రి ఆయన డోర్ ఓపెన్ చేయరు. మావయ్య, లోపల ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం పద. మావా, అన్నా, వా. అన్నా, డోర్ తీ. అంటే ఏంది? నువ్వు సుహాసిని కొడుకువా? రేయ్, నీకెంత ధైర్యం ఉంటే ఇంట్లో చేరతావరా? ఏంటత్తయ్య, పాపారాయుడు బాబాయ్ మాటలకి బాధపడుతున్నారా? లేదమ్మి, ఇంత పెద్ద విషయం తెలిసినా కూడా నేనింకా ఎట్టా బతికుండానా అని అనుమానంగా ఉండదు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తా ఉండానమ్మి, ఈ పొద్దు మా అన్న చేతిలో పానాలు పోయాయి అనుకుండా. నిజం తెలియగానే ఇల్లు పీకి పందిరేస్తాడనుకుంటే సైలెంట్ గా వెళ్ళిపోయాడమ్మా. ఏవో యువరాజ్, ఆయన సైలెంట్ గా వెళ్లి వైలెంట్ గా మారి
మళ్ళీ వస్తారేమో అనిపిస్తోంది. ఆ, ఓ, ఉత్తినే కూడా అట్లాంటి మాట అనుభవకమ్మి, గుండెల్లో దడ పుడతాది. సావుని అంగుళం తేడాలో తప్పించుకునుండా, మళ్ళా అంటే ఇంక నా వల్ల కాదు. అయినా మావయ్యకి శ్రీవల్లి నాన్న కూతురని చెప్పేసి ఉంటే బాగుండేదమ్మా. చెప్పేంత సందు యాడిచ్చుండాడబ్బోడా. మీ నాయన మీ నా కూతురని చెప్పిన కాడి నుంచి నా పానాలు తీస్తానే కత్తి పట్టుకునుంటే దగ్గరికి పోయే ధైర్యం కూడా చేయలేకపోయిండా. అక్కడికి మీరు ఆయనకి నిజం చెప్పటానికి పక్కకి రమ్మంటే కూడా రాలేదు కదత్తయ్య. పాపం అందరి ముందు నిజం చెప్పలేక చెయ్యని తప్పుకి ఎన్ని అవమానాలు పడ్డారు. అవునమ్మా, నిజంగా ఇవాళ మావయ్య అన్ని మాటలు అంటుంటే చాలా బాధేసింది. పర్లేదులే అబ్బోడా, అబద్ధం చెప్తేనే కదా ఆస్తి వచ్చేది. నిజం చెప్పేది ఎంతసేపు? నిజం చెప్పినాక మా అన్న నన్ను చంపడేమో గాని మీ నాయన ఆయన కూతురికి అన్యాయం చేసినందుకు ఖచ్చితంగా నన్ను చంపేస్తుండేవాడు. మరిప్పుడు ఎలా అత్తయ్య? బాబాయిని చూస్తే ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేలేరు. అయినా తప్పు నీది కాదురా, ఈ ఇంట్లో ఉండాడు కదా పెద్ద మనిషి, ఆయనదే. ఆయనతోనే తేల్చుకుంటా.